బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గన్ పార్కుకు మంత్రులు అడ్డూరి పొన్నం అజార్ చేరుకున్నారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు గన్ పార్కుకు వెళ్లారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం దగ్గర బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గన్ పార్కుకు మంత్రులు అడ్లూరి పొన్నం అజార్ చేరుకున్నట్టు తెలుస్తుంది. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు గన్ పార్కుకు వెళ్లారు. అయితే చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం దగ్గర బైఠాయించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటమే మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఎంపీ అనిల్ కుమార్తో పాటు మంత్రి అజారుద్దీన్ కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతము హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు గాంధీ భవన్తో పాటు మరోవైపు తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి జూపల్లి సైతము కేటీఆర్కి సవాల్ విసిరారు. నిన్న మనం చూసాం, ఏదైతే అప్పులకు సంబంధించిన విషయంపై జూపల్లి కేటీఆర్కి సవాల్ విసిరితే, మరోవైపు గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించిన అంశంపై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సవాల్ విసిరారు. అయితే ఈ సవాళ్ళని స్వీకరించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఖచ్చితంగా చర్చకు తాము సిద్ధంగా ఉన్నాము, అసలు టెండర్ల ప్రక్రియ జరిగింది కేవలం 600 కోట్లకు మాత్రమే, కానీ 2000 కోట్ల స్కామ్ జరిగిందని ఏ రకంగా చెప్తారు, మీరు బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా ఈరోజు గన్పార్ వద్దకు కొద్దిసేపమే అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్ అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ అందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు ఎమ్మెల్యేలు, మరోవైపు కాంగ్రెస్ రాజకీయ నేతలు కూడా భారీగా అక్కడ మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటివరకైతే ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. అందరూ కూడా భవన్లోనే ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా మరి కాసేపులోనే భవన్ చేరుకున్న తర్వాత ఈ అంశాలపై కూడా జూపల్లి విసిరినటువంటి సవాల్తో పాటు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరినటువంటి సవాల్కి సంబంధించిన అంశాలు, మరోవైపు వీటన్నిటిపై కూడా ఏ రకంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. దీంతో పాటు రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై సవాళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తుంది. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాంగ్రెస్ మంత్రులు ఈ రకంగా తమపై బురదల్లే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి కాసేపులోనే వస్తారా? ఎందుకంటే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వస్తాం, చర్చకు సిద్ధమని చెప్పిన నేపథ్యంలో మరి చర్చకు వస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు మంత్రి జూపల్లి అటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించిన విషయంలో కేటీఆర్ మొత్తం కూడా తప్పుల తడక లెక్కలు చూపుతున్నారు. మొత్తం ఇప్పటివరకు 7 లక్షల కోట్ల మేరకు గత ప్రభుత్వం అప్పులు చేస్తే దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పులు కడుతూనే ఉంది. అయినప్పుడు కూడా కేవలం 3 లక్షల కోట్ల అప్పులు చేశామని ఏ రకంగా చెప్తారు? తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి, ఆర్థిక శాఖ నుంచి అన్ని లెక్కలు తీసుకొచ్చాం, దీని చర్చకు సిద్ధము, దాన్ని ఏ రకంగా దీన్ని బయట వారు చేసినటువంటి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావు, ఇదంతా కూడా పూర్తిగా అబద్ధాల తప్పుల తడకతో కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాం, దీనికి మేము చర్చకు సిద్ధం, ఒకవేళ కేటీఆర్ చెప్పేది అన్నీ కూడా సత్యమైతే తాను శాస్త్రంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజీనామా చేస్తానంటూ కూడా నిన్న జూపల్లి కృష్ణారావు అటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్కి సవాల్ విసిరినట్టు పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే గాంధీ భవన్ చేరుకుంటాడు జూపల్లి, అక్కడ నుంచి మరి తెలంగాణ భవన్ కూడా వెళ్తానని సవాల్ విసిరారు. కాబట్టి ఒకవేళ సవాల్ని స్వీకరిస్తే ఖచ్చితంగా తెలంగాణ భవన్కి వెళ్ళి అన్ని లెక్కలు కూడా చూపిస్తానంటూ కూడా నిన్న మంత్రి జూపల్లి కూడా మాట్లాడిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయం అయితే మరింత వేడికిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో మరి ఏ రకంగా అటు బీఆర్ఎస్ నేతలు రెస్పాండ్ అవుతారు, ఏ రకంగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది? ఎందుకంటే మంత్రి జూపల్లి, అదేవిధంగా మంత్రి అడ్లూరి, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే రోడ్డు మీద బైఠాయించి వారందరూ కూడా బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిన నేపథ్యంలో వారు వస్తారా లేదా, మరి ఏ రకంగా దీనికి సంబంధించిన అంశాలపై కూడా లేవనెత్తారనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే గన్ పార్క్ వద్ద మాత్రం భారీగా పోలీసులు మోహరించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు మోహరించారు. ఏ క్షణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కూడా ముందస్తు చర్యలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. అటు గాంధీ భవన్తో పాటు మరోవైపు తెలంగాణ భవన్, మరోవైపు గన్ పార్క్ వద్ద కూడా భారీగా పోలీసులు కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. తెలంగాణ భవన్ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఒకవేళ బయటకు వస్తే మాత్రము భారీ ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు కూడా అప్రమత్తమై వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మాత్రం కనుక ప్రస్తుతం అయితే గాంధీ భవన్ వద్ద జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. మరోవైపు గన్ పార్క్ వద్దకి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ అందరికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గన్ పార్క్ వద్ద చేరుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద కూడా ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరి కాసేపులోనే వీటికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అటు కేటీఆర్, హరీష్ రావు చర్చించిన తర్వాత మరి బయటికి వెళ్తే ఏ రకంగా రెస్పాండ్ కావాలి, ఏ రకంగా పోలీసులు వారిని బయటికి వెళ్ళనిస్తారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాసేపులో దీనికి సంబంధించిన అంశాలపై మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాటల యుద్ధాలు, మాటల తూటాలు అయితే వెళ్తున్నాయి. ఇప్పటికే పరస్పరం ఒకరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరింత రాజకీయం అయితే మరింత వేడెక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే గన్ పార్క్ వద్ద మాత్రం కొంత హడావుడైతే నెలకొంది. అటు గాంధీ భవన్ వద్ద కూడా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ విషయంలో మరి ఏ రకంగా నాయకులు, సీనియర్ నాయకులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, ఏ రకంగా దీనికి సంబంధించిన అంశంలో ఏ రకంగా ముందుకు వెళ్తారనేది కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుంది. గన్ పార్కుకు మంత్రులు అడ్లూరి, పొన్నం, ఆజాద్ చేరుకున్నారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గన్ పార్కుకు వెళ్లారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం దగ్గర బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి, అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీష్ రావు చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ దగ్గరకు నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.